ఇంకో గంటలో పోలింగ్ క్లోజ్ కాబోతోంది. మరి ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఏ జిల్లాల్లో ఎక్కువ పోలింగ్ జరిగింది చూద్దాం. మరి కాసేపట్లోని తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియబోతోంది. ఉదయం 11 గంటల వరకు 51.97% పోలింగ్ నమోదైంది. వరంగల్లో అత్యధికంగా పోలింగ్ కనిపిస్తోంది, 61.21%. ఆదిలాబాద్లో అత్యల్పంగా 40.37% పోలింగే నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 53.34% పోలింగ్ నమోదైంది. 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే ఛాన్స్ కంటిన్యూ చేస్తారు. 2 గంటల వరకు మనకి కౌంటింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మా ప్రతినిధి ఏలేందర్ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కార్యాలయం దగ్గర నుంచి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఏలేందర్, అధికారులు ఎంత సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే ఇంకో గంటలో పోలింగ్ కంప్లీట్ అయిపోతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి అధికారులు ఏం చెప్తున్నారు? కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కూడా జరిగాయి. ఏమంటున్నారు అధికారులు? రైట్, మరో గంటలో ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ అయితే ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఓటేసే అవకాశం అయితే ఉంది. సో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఏ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులే చూసుకుంటున్నారు. అది ఎలక్షన్ కమిషన్ వరకు కూడా పెద్ద ఇష్యూస్ రాకుండా వాళ్ళు అక్కడే సార్ట్అవుట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను వెబ్ క్యామ్ ద్వారా పోలింగ్ వార్డుల దగ్గర నుంచి ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వీడియోలో చూసుకో దాదాపుగా 37,000 వార్డ్స్ ఉన్నాయి. వార్డ్స్కి సంబంధించినటువంటి ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ప్రతి సీసీ కెమెరా ద్వారా ఇక్కడ నుంచి మానిటరింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నోడల్ టీం ఉంది, నోడల్ టీంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ప్రతి జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ సమీక్షిస్తున్నారు. సో 11 గంటల వరకు దాదాపుగా 52% వరకు కూడా పోలింగ్ నమోదైంది. జిల్లాల్లో వరంగల్ జిల్లా అత్యధికంగా 60% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అయితే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో కొంత వాతావరణ పరిస్థితుల కారణంగా 40% వరకే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేది అధికారులు చెప్తున్నారు. సో మరొక గంట పాటు అవకాశం ఉంది సో పోలింగ్ ఓటు వేసేందుకు. సో లైన్లలో ఎంతమంది ఉంటే అంతమందికి ఓటింగ్ వేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ పెద్దగా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లైన్లలో కొంతమంది కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు చలి వాతావరణం కారణంగా కూడా చాలామంది బయటికి రాని పరిస్థితి. సో ప్రస్తుతం మనం లైన్లలో వచ్చి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఓటు వేసేందుకు. సో ఆ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి, కానీ అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కువగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ప్రాంతంలో పోలింగ్ బూత్లో కూడా ఎక్కువగా ఓటర్స్ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు సరిగా బయటికి రాని పరిస్థితుల నేపథ్యంలో 40% వరకే పోలింగ్ నమోదైంది. సో అది మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంతో పోల్చుకుంటే గత 14 ఎలక్షన్స్లో కావచ్చు, 19 ఎలక్షన్స్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 80% వరకు కూడా పోలింగ్ నమోదైంది. సో అది ఈసారి 3 విడతలు కలుపుకొని పెరిగేందుకు అవకాశం ఉంది అనేది అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ మరొక గంటలో ముగియబోతుంది. ఆ తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ జరిగేటువంటి పరిస్థితులను అక్కడ పోలీసు భద్రతా సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు వాళ్ళు అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ గొడవలు జరగకుండా, ఎందుకంటే కౌంటింగ్ జరిగేటప్పుడు ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గొడవలు జరగకుండా అక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఓవరాల్గా స్టేట్ వ్యాప్తంగా కనిపిస్తుంది.